నమస్తే దోస్తులు అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు? ఇలా మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా ముద్దుల బెల్లం పార్ట్ 24 వీడియో అనేది కొంచెం హర్రర్ టైప్ స్టోరీ అయితే తీసుకొచ్చినాం. ఈ హర్రర్ స్టోరీ అయితే మీకు కంపల్సరీ నచ్చుతుంది. మరి ఈ హర్రర్ స్టోరీని ఇలానే కంటిన్యూ చేయమంటే మాత్రం కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ హర్రర్ స్టోరీకి ఒక 200 లైక్స్ ఇవ్వండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే లైక్స్ బట్టే మా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మోహిని భూతమా, నీ అక్క కాశ్మీరా పిలుస్తుంది, రావేంటూ? అయ్యో కాశ్మీరా అక్క, ఎందుకు పిలిచావక్క నన్ను? ఈ భూతాలను పిలువరు కదా మీరు. అవునే మోహిని, పిలవను, కానీ చిన్న పని పడింది, అందుకే పిలిచాను. పని పడిందా? ఏం పని అక్క? పదా, చెప్తా పదా. కాశ్మీరా అక్క, నేను రానక్క. నా మాటకి ఎదురు చెప్తావా? తెలుసు కదా నా గురించి నీకు. అమ్మో తెలుసక్క, వస్తా వస్తా, పదా వెళ్దాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావక్క? చెబుతాను ఉండవే, నువ్వు వేచి చూడే మోహిని. ఓ బావా, ప్రసాద్ బావా, లే బావా, నేను నీ మల్లికని. ఏంటిదక్క, ఈ కాశ్మీరా పిలుస్తేనే లేస్తలేడు? ఒసే మోహిని భూతమా, పొయ్యి నువ్వు లేపేవాణ్ణి. సరే అక్క, నాకు తెలుసు వాణ్ణి ఎలా లేపాలో. బావా, ఓ ప్రసాద్ బావా, లే బావా. వాణ్ణి లేపుతానంటివి కాదే మోహిని, వాడు లేవడమే లేదు. అయ్యో అవునక్క, వీడు ఎంత లేపినా లేవడమే లేదు. అవునా, నేను చెప్పింది చెయ్యి. వాని చెవు దగ్గరికి వెళ్ళి నేను నీ మల్లికను బావా అని అను, తప్పకుండా లేస్తాడు. ఓ ప్రసాద్ బావా, నేను నీ మల్లికని, లే బావా. అదిగో లేచిందక్క. బావా, లేచావా? లేచినా. అసలు నువ్వెవరు? నేను బావా, నేను నీ మల్లికని. అవునా, మరి ఈమెవరు? నేను మల్లిక వాళ్ళ చెల్లని. లే బావా, బయటికి పోదాం పదా. సరే మల్లిక, పోదాం పదా. అయ్యో కాశ్మీరా అక్క, నువ్వు పిలుస్తావంటే అసలు భయపడటం లేదేంటి? నువ్వు బయటికి పోదాం పదా అంటే పదా అంటున్నాడు ఏంటసలు? అసలు మనం దయ్యాలమని తెలుసా వానికి? తెలియదే మోహిని, నేను వాణ్ణి నా ఆధీనంలోకి తీసుకున్నానే, అందుకే పోదాం పదా అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చెబితే వాడు అదే చేస్తాడే. ఒరే ప్రసాదు, లేరా, బయటికి పోదాం. సరే నేను అత్తగాని ఎక్కడికి పోదాం అసలు? చెప్తే గాని రావా? మనం బొంబాయికి పోతానం పా. అక్క, నువ్వు బొంబాయికి పోదామంటే నాకొక పాట గుర్తుకు వస్తుందక్క. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను అంటాడు కావచ్చక్క వాడు. వాని వాలకం చూస్తే అలానే అనిపిస్తుంది. ఆగో, ఆ పాట మీకే వస్తుందా? నాకు కూడా వచ్చు. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయి రాయి పిల్ల రంగుల రాట్నం ఎక్కిస్తా, జాతరంతా చూపిస్తా. పదా మరి, జాతరంతా చూపించేవు పదా. పర్రి పర్రి చూపెడతా పర్రి. ఈ ప్రసాద్ గారు ఎందుకు బయటికి వెళ్ళిండు? ఒరే ప్రసాదు, ఎందుకు వచ్చినావు రైటు? ఇంతకు పదరా, అక్కడే ఆగావే, పదా. పారి పోదాం. మీరే ఆగిర్రు, నేను అత్తను కదా, పారి. అగో,
నేనొకటి అడిగితే ఈరోడు చెప్తాడు. మీరే ఆగిరు పోదాం పారే అంటాడు. ఈ బిత్రునికి ఏమైంది? ఒరే ప్రసాదు, అబ్బో నేను ఈయనెందుకు మందలిస్తానా? ఈయన నన్ను సామన్నా సామంటాడు. పోతా నేను లోపలికి, ఈయనతో నాకెందుకు? అమ్మయ్యా పోయింది ముసల్ది. ఏంటి కాశ్మీరా అక్క, నువ్వు ఆ ముసల్దానికి భయపడుతున్నావా? అవునే మోహిని, మనమే దయ్యాలమంటే ఆ ముసల్ది దయ్యాలకే దయ్యమే. ఆ ముసల్దాని కనుక అనుమానం వచ్చిందో మనల్ని నామరూపాలు లేకుండా చేస్తదే. అమ్మో అవునా కాశ్మీరా అక్క? అవునే, నాకెందుకో అలానే అనిపించింది. ఏ ఉండే అక్క, నువ్వేమో డర్రుదాని ఉన్నావు. ఇన్ని రోజులు నిన్ను ఏమో అనుకున్నా, అట్టిదానివే నువ్వు. అందరూ నీకు భయపడేది ఉట్టిదే అన్నమాట. ఏందే మోహిని? అట్టినే అన్నా అక్క. ఒరే ప్రసాదు పదా. శాంత, గా బని నేసుకొని వచ్చేది మన అల్లుడే కదా? అవునయ్యా, మనల్లుడే. అగో గీ మంచిగా లేని మనిషి ఒక్కడే ఎటు పోతండయ్యా? అల్లుడు ఎటు పోతానవయ్యా ఒక్క నువ్వే? కాశ్మీరా అక్క, వీడి దగ్గరికి ఎవరో వచ్చారే. ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మనం దొరికిపోతామే అక్క. ఇప్పుడు చూడే మోహిని, వాళ్లకు అనుమానం రాకుండా నేను చూసుకుంటాను కదా. ఏందయ్యా, అల్లుడేందో అట్నే బిగుసుకపోయి నిల్చున్నాడు, సప్పుడు ఎత్తలేడు. ఓ అల్లుడు, ఎటు పోతానవయ్యా? అత్తమ్మ మావయ్య మీరేనా? నేను ఎటు పోతలేను, వాకింగ్కి వెళ్తానా. డాక్టరు నన్ను వాకింగ్ చేయమన్నాడు అత్తమ్మా. ఆగో, అల్లుడేంది అంత గిట్లా మాట్లాడతాండు? నువ్వు ఉండే, అన్ని అనుమానాలే నీకు. సరే పట్టయ్యా, నువ్వు తొందరగా వాకింగ్ చేసుకొని రా. మేమైతే ఇంటికి పోతానం, నువ్వు తొందరగా రా అయ్యా. వాడు రాడురా, మేము వాణ్ణి రానియ్యవురా. ఒరే ప్రసాద్గా, వాళ్ళని వెళ్ళమనరా. నన్ను వాకింగ్ పోమని మీరు ఇక్కడ ఏం చేస్తారు? పోరి, ఇంటి పోరి. పోతాను అయ్యా, పోతాను. ఏందయ్యా, ఎన్నడు లేంది మనల్లుడు గంత కోపంతో మాట్లాడతాండు? అట్లా కాదే శాంత, అల్లుడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద అంటే మనం ఒక్కసారన్నా చూడ్డానికి పోయినామా? పోకపోతుంది, గదే కోపంగా అవ్వచ్చు. పా, ఏమన్నా మనల్లుడేనాయి. పోదాంపా. పోతారా ఇంకా ఈయన్నే ముచ్చట పెట్టుకుంటుంటారా? నడువురి జల్దింటికి, నేను వాకింగ్ పోవాలి. అబ్బో, అల్లుడు బాగా గరం కత్తాండు, పోదాంపా అయ్యా. కాశ్మీరా అక్క, వీణ్ణి మనం ఎక్కడికి తీసుకుపోతున్నామక్క? వీణ్ణి ఊరవతల పాడుబడ్డ బావి ఉందే, అక్కడికే తీసుకువెళ్తున్నాను. పదవే మోహిని, పద, వాణ్ణి తీసుకొని లేపు. సరే అక్క. ఒరే ప్రసాదు, పదరా. అబ్బ మోహిని, నువ్వు నన్ను గాలిలో నిలబెట్టినవా? మంచిగా ఉంది, నాకు హాయిగా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇట్లా గాల్లో నిల్చోలేదు తెలుసా నీకు? ఇదేముందిరా ప్రసాదు, ముందు ముందు నిన్ను పాతాళంలోకి తీసుకుపోతాం. ఆగు, పాతాళానికా? అక్కడికి ఎందుకు? నన్ను బొంబాయికి తీసుకుపోతా అంటారు కదా. పాతాళంలో నీ మల్లిక ఉందిరా, అందుకే తీసుకుపోతామంటున్నాం. అవునా? నా మల్లికుందా? పాప తొందరగా తీసుకోవు నన్ను, నేను నా మల్లికను చూడాలి. పదవే మోహిని, వాణ్ణి తీసుకువెళ్ళు. సరే అక్క. మోహిని, నన్ను ఈ బావి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినావు? కాశ్మీరా అక్క, అవును, వీణ్ణి బావి దగ్గరికి ఎందుకు తీసుకురమ్మన్నావు? చెబుతానుండవే, నీకెందుకే అంత ఆత్రం? ఒరే ప్రసాదు, ఆ బావిలోనే నీ మల్లిక ఉందిరా, వెళ్ళు, ఆ బావిలోకి వెళ్ళరా. మల్లిక, ప్రసాద్ గారు కనబడ్డాని? అయ్యో అత్తమ్మ, బయట లేడు. మరి ఇంట్లో లేడు, బయట లేడు, ఇటు వెళ్ళాడు. అసలే ఆయనకి ఏం తెలియదు.
ఇంట్లోకి లేడు. ఏం కాంతం ఏమో ఆనకాలం కప్పటి తీరు నోరెళ్ళ పెట్టుకొని చూస్తారు. ఏమైంది? ఏమైందని మెల్లగడుగుతాను ఏందే అవ్వా? మన ప్రసాద్ గాడు కనబడతలేడు కాదే, నీ గిట్ట కనబడ్డాడే అవ్వా? అగో కనబడతలేడా? అది ఇంతకు ముందే కనబడ్డా నాకు. అయ్యో, నీకు కనబడ్డాడే అవ్వా? ఎక్కడ కనబడ్డాడే ఆడు? ఇప్పుడే ఇంటి ముందరనే కనబడ్డాడే. ఆయన మందలిస్తే ఏందో ఏదో గుయ్యం గుయ్యం అని మాట్లాడుతాడు. ఇక దాంతో ఎందుకంటే నేను సపరేట్గా నా పని నేను చూసుకున్నా. అయ్యో, ఎంత పని చేసినవే అవ్వా? ఆడు ఏడికి పోతాడో కొంచెం నదిరెత్తి అయిపోగాదే. ఆడు ఇంట్లో లేడాయే, బయట లేడాయే. ఇప్పుడు అన్ని ఏడని ఇంకాడే. ఆగా ఏ నీ గండం పెళ్ళం ఉండవయ్యా. ఏడు ఇంట్లుండక ఏమిటికి బయటికి పోయినట్టు? ఆ నడువురి ఊరంతా ఎదుగుదాం. ఏం చేద్దాం ఇక? ఓ కాంతం ఈ లెవెల్ మన ఇంటికి వచ్చిర్రు. అమ్మా, ఇప్పుడే వస్తారానే? బిడ్డ, ఇప్పుడే వస్తానమే. బాబు, మంచిగా ఉన్నారానే? మంచిగానే ఉన్నాం బిడ్డ. అల్లుడు ఏంది బాబు, ఏం అల్లుడు అంటాను? అది బుజ్జి అల్లుడేందే గా చింత చెట్టు కింద ఒక్కడే ఉన్నాడు. గట్లా ఒక్కడిని దోల్తారా? అవునే బుజ్జి, మంచిగా లేని మనిషి అయినాయి. హాస్పిటల్ నుంచి వచ్చి 4 వద్దులు కాలే, గట్లా ఒక్కరిని వదిలిపెడతారే? ఆ చింతచేటు కింద కనబడ్డాడు. ఎటు పోతానవయ్యా అంటే వాకింగ్ పోతాన అత్తమ్మా అన్నాడు. మనిషిని చూస్తుంటే అంత ఎట్లనో కనబడతాడు. ఏమో కోపం కోపంగా మాట్లాడిండు. ఏమైంది బుజ్జి అల్లునికి? అవునానే అమ్మా, మీకు కనబడ్డా బావా? ఇక్కడనే ఎక్కడ చూసిరు? గా ఊరవతల చింతచెట్టు లేదా, గానే కనబడ్డాడే. అయినా ఏమైందే బుజ్జి, నువ్వెందుకు అట్లున్నావు? ఏమైందని గంత మెల్లగా అడుగుతాను ఏంది అమ్మా? మీకు తెలుసు కదా బావకు గతం గుర్తుకు లేదని, గందుకే కంగారు పడతాను. ఏ చింత చెట్టు కాడు ఉన్నాడో పోదాం. వాదినా, అయినా మమ్మల్ని గుర్తుపట్టని ప్రసాద్ మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టిండు? నాకేదో తేడా ఉన్నది. మల్లిక, పోదాం బావే తొందరగా. అవునత్తమ్మా, నేను కూడా మర్చిపోయినా. అమ్మా, మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టిండే బావా? ఓ రాజావా ఏం చేస్తారే? పోదా ఇక మాత్రాల మల్లిగా దగ్గరికి. తయారైనట్టున్నారు కదా? నీ తయారవుడు సెలవుండా పోరుడే కనబడతలేదంటే ఎవరిని పట్టుకొని పోదామే? ఏంటి రాజవ్వా కనబడతలేడా? ఎక్కడికి పోయినా మరి? ఓ లింగక్క, మా ప్రసాద్ గాడు మా అయ్యపురాలకు చింత చెట్టు కింద కనబడ్డాడట. ఓ శని పాపం పాడగాను. ఇక శనిగల చంద్రయ్య కొడుకు బుచ్చాయి లేడా? దాన్ని కూడా గిట్లనే తీసుకెళ్ళిందట. ఇక కథం ఆడు పట్టకు లేకుండా వేయండు. మీరు గట్లెట్లు వదిలిపెట్టిర్రే ఒక్కడిని. నడువురి పోదాం పారి. వావా, ఓ లింగక్క, పోదాంపా. నా కొడుకు ఏడున్నాడో ఏందో. పారి పారి నేను కూడా వస్తా. ఒరే ప్రసాదు, ఎంతసేపురా? నీ మల్లిక ప్రమాదంలో ఉందిరా. పో వెళ్ళు, ఆ బావిలోకి వెళ్ళి కాపాడురా నీ మల్లికని. అవునా? నా మల్లిక ప్రమాదంలో ఉందా? ఏది నా మల్లిక ఏది? అవునురా, నీ మల్లిక చావు బతుకుల్లో ఉంది. ఆ బావి లోపలే ఉందిరా. వెళ్ళు, చూడు, దుంకి కాపాడురా. మల్లిక, నేను అత్తను, నాగు భయపడకు, నేను నిన్ను కాపాడతా. అత్తన్నా, దూకురా, దూకు, దూకి కాపాడురా. దూకురా, అందులోనే ఉంది నీ మల్లిక. పోయి కాపాడు త్వరగా. దొంకుతన్నా దొంకుతన్నా. మల్లిక, నేను అత్తను, నాగు నేను కాపాడుకుంటా. అగో అత్తమ్మ, బావ బావి మీద నిల్చొని ఉన్నాడు. పాతమ్మ తొందరగా. మల్లిక, నేను అత్తను, నాగు దూకి నిన్ను కాపాడతా. భయపడకు. ఆగు బావా. ప్రసాదు, అందులోకి దూకకు